పట్టభద్రులు ఓట్లు చేర్పించుకోవటం, 2 సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. కాబట్టి మనందరం కూడా సభ్యత్వాలు కొద్దిగా అధికారంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా చేయాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకున్నామండి. ఇప్పుడే రాజశేఖర్ గారి తమ్ముడు నేను మాట్లాడాను. పాత లిస్టు మంది సుమారు 3 లక్షల పైబడి ఓట్లు ఇది వరకు గ్రాడ్యుయేట్ సెలక్షన్ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ కూడా నియోజకవర్గ వారీగా విడదీసి మాకి అందరికి కూడా ఎవరి కాళ్ళకి పంపిస్తే పాత లిస్టు వల్ల ఇప్పుడు ఉపయోగం ఉండదు. కాకపోతే పాత లిస్టు వల్ల ఆ ఓట్లు పలానా ఓట్లు ఉన్నాయని మనకు తెలుస్తుంది. మళ్ళా ప్రతి ఓటు కూడా మనం పూర్తి చేసేవలసిందే. దానికి కావాల్సినటువంటి అర్హతలు కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న సమర్థత, ఈ రాష్ట్రాన్ని ఆయనైతేనే బాగు చేయగలడు. ఆయనైతేనే మరి ఈ రాష్ట్రాన్ని యువత కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, వ్యాపారులు కానీ ఎవరికైనా భరోసా వస్తుందని ఉద్దేశంతో మరి అన్ని వర్గాలు కూడా మరి ఏకకాల మీదకి వచ్చి మరి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ మరి ఈ రోజు సంప్రదించడం జరిగింది. మనందరికీ కూడా అదృష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఒకటి సీఎం అవడం అయితే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు, అది కూడా తెలుగుదేశం ఉమ్మడి ఎక్కువ సెకండ్ లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం ఈరోజు సెంటర్ లో ఎంపీలు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ అవసరం కేంద్రానికి ఎంతైనా ఉంది. ఆ విధంగా మరి సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో నిధులు ఎలా తీసుకురావాలి, నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అన్ని నియోజకవర్గాలను కూడా మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది ఒక అవగాహన ఉన్న వ్యక్తి. మరి ఉమ్మడి జిల్లాలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోయే జనవరి, ఫిబ్రవరిలో 2025లో జరుగుతుంది. మరి ఈ ఎలక్షన్ కి మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్డీఏ అభ్యర్థులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఆ సహకారంతో నన్ను అభ్యర్థిగా ముందుకు వెళ్తాం జరిగింది. ఈ 35 నియోజకవర్గాల్లో మరి ఎలక్షన్ జరుగుతుంది. ఫస్ట్ టైం మరి అన్నగారు ఎంతో ప్రేమతో తమ్ముడు రేపు మా నియోజకవర్గం మన కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం ఉంది, దీనికి రావాలని కోరటం, మరి నేను విజయవాడలో ఉండి తప్పనిసరిగా కార్యక్రమాన్ని పాల్గొనడానికి చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.